రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. సదస్సుకు దాదాపు 3,000 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు రానున్నారని చెప్పారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో డెలిగేట్లకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఆ తర్వాత 4 రోజులు కామన్ పబ్లిక్ కు పర్మిషన్ ఉందన్నారు. లా అండ్ ఆర్డర్ కు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 1000కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ తో సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. రేపు సాయంత్రంలోగా అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయంటున్నారు డీజీపీ శివధర్ రెడ్డితో సదానందం ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్ కి అంతా సిద్ధమైంది. మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్న ఈ సమ్మిట్ కోసం ఏర్పాట్లు స్పీడప్ చేశారు. సో ఇక్కడ ఏర్పాట్లను, బందోబస్తును డీజీపీ శివధర్ రెడ్డి గారు దగ్గరుండి చూసుకుంటున్నారు, పర్యవేక్షిస్తున్నారు. మనతో మాట్లాడడానికి డీజీపీ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మరో 3 రోజుల్లో మాత్రమే ఈవెంట్ స్టార్ట్ కానుంది. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సో బందోబస్తు కూడా ఎలా ఉండబోతుంది సార్? ఏర్పాట్లు పూర్తి అదిగా నడుస్తుంది. ఇక్కడ వర్క్ నడుస్తుంది, పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదిక మీద నడుస్తున్నది. పోలీస్ బందోబస్తు సంబంధించి ఆల్రెడీ మొత్తం ఏరియాను పోలీస్ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసింది. రాచకొండ పోలీసులు, సిపి రాచకొండ గారి ఆధ్వర్యంలో మొత్తం ఏరియాని టేక్ ఓవర్ చేసిండ్రు. ఇది 8th, 9th కాకుండా 13th వరకు కూడా ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. 8th, 9th ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వాళ్ళు వస్తారు. 10th, 11th, 12th, 13th ఇంకా నెక్స్ట్ 4 days కూడా మన తెలంగాణ వాళ్ళు, లోకల్ వాళ్ళు ఎవరిని వచ్చి రాదలుచుకున్న వాళ్ళు, బయట నుంచి రాదలుచుకున్న వాళ్ళ కోసం కూడా ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక ప్రతిష్టాత్మకంగా మేము తీసుకున్నాము. ప్రతి స్మాల్ ఇష్యూని కూడా, స్మాల్ థింగ్ని కూడా వదలకుండా బందోబస్తు గట్టి చేస్తున్నాం. సో ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ముఖ్యంగా పెట్టుబడులు తెలంగాణకి రావడానికి కూడా ఒక ఈవెంట్ అని చెప్తున్నారు. సో పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ కూడా కీలకంగా సార్. సో తెలంగాణ పోలీస్ నుంచి ఏమైనా స్టాల్ కానీ ఏమైనా ఉండబోతుందా సో ఇంటర్నేషనల్ డెలిగేట్స్కి చెప్పడానికి? ఇప్పుడు ఇది తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కాబట్టి, తెలంగాణ రైజింగ్ నినాదం కింద గ్లోబల్ సమ్మిట్ కాబట్టి ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, లేకపోతే ఐటీలో కానీ, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో కానీ మనం చేస్తున్నటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ షోకేస్ చేస్తున్నాం. ఇక్కడ సపరేట్గా స్టాల్ పెట్టినాము. ఇక్కడ డ్రోన్ పోలీసింగ్ పైన, తర్వాత టీ-సేఫ్ అని చెప్పి మనం పెట్టినా. మొన్న ప్రైమ్ మినిస్టర్ గారి ముందర కూడా నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. ఆ టీ-సేఫ్ దానిపైన, అట్లాగే మిగతా మనం చేస్తున్నటువంటి ఇక్కడ తెలంగాణలో చేస్తున్నటువంటి ఐటీ రిలేటెడ్, తర్వాత టీజీసీఎస్బీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, దానికి సంబంధించిన అన్ని కూడా ఒక స్టాల్ పెట్టి అందులో ప్రదర్శన చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ జరగబోయే ఈ ఈవెంట్కి మొత్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమందితో బందోబస్తు చేస్తున్నారు? ఏ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేస్తాయి సార్ దీంట్లో? బట్ కనీసంగా ఈ 3,000 మంది కనీసంగా వస్తారు. ప్లస్ ఆఫీసర్స్, సపరేట్గా ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ డిప్లాయ్ అయిపోతారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆఫీసర్స్, ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు కానీ, ఇటు లా అండ్ ఆర్డర్ సంబంధించిన వాళ్ళు, క్రైమ్ సంబంధించిన వాళ్ళు కానీ, ఇట్లా. సో ఇవాళ సాయంత్రం పూర్తి బందోబస్తు ఫైనలైజ్ అయిపోతుంది. సో ఫైనల్గా 8th, 9th 2 days ఇంటర్నేషనల్, నేషనల్ డెలిగేట్స్కే అలా అంటున్నారు. కానీ లోకల్ పబ్లిక్ కానీ, కొందరు కామన్ పబ్లిక్ కానీ రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్? అదే 8th, 9th కాకుండా 10th, 11th, 12th, 13th కామన్ పబ్లిక్కి, జనరల్గా ఈ పబ్లిక్కి, ఇక్కడ లోకల్ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు, అది కాకుండా తెలంగాణ కాకుండా కానీ ఒక ఇంట్రెస్ట్ చూసే వాళ్ళకి ఓపెన్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా. సో 8th, 9th 2 days పాటు ఇంటర్నేషనల్ డెలిగేట్స్కి మాత్రమే అలా ఉంటుంది. ఆ తర్వాత 3 to 4 days పాటు లోకల్ పీపుల్ కానీ, లేకపోతే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కామన్ పబ్లిక్ కానీ వచ్చి ఇక్కడ విజిట్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరోవైపు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఈవెంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నగేష్తో సదానందం, V6 న్యూస్, ఫ్యూచర్ సిటీ.